మనకి కర్కాటక రాశిలో గురువుతో పాటు శుక్రుడు మరియు బుధుడు కూడా అంటే మూడు శుభగ్రహాలు మీ మేషరాశి వారికి కర్కాటక రాశిలో 4వ భావంలో ఉంటున్నాయి. మరి ఈ 4వ భావంలో మూడు శుభగ్రహాలు 23వ తేదీ జూన్ నుంచి జూలై 5వ తేదీ వరకు కలిసి ఉంటాయి ఈ మూడు గ్రహాలు. మరి వీటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ప్రస్తుతం మీకు మేషం వారికి ఏలినాటి శని ఒకటి నడుస్తుంది. మరి దీనివల్ల మీకు 21వ తేదీ నుంచి కుజుడు కూడా మారిపోతున్నాడు, పంచమంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క విషయాలు అంటే ఈ గ్రహాల మార్పు వల్ల కలిగే శుభమైనటువంటి ఫలితాలు ఏమిటి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడైతే చతుర్థ భావంలో ఈ మూడు గ్రహాలు కలిసి ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు మెయిన్గా ఎప్పటి నుంచో ఫలానా విద్యా సంబంధించిన విషయాలు ఆగిపోయి ఉన్నాయి, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, క్లియర్ అవ్వడానికి చాలా చక్కటి యోగం చెప్పాలంటే. రెండు మూడు గ్రహాలు అంటే ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉంటే ఒక యోగము, రాశిలో ఉంటే ఒక యోగము, మరొక గ్రహంతో కలిస్తే ఒక యోగము, రెండు మూడు గ్రహాలతో కలిస్తే మరొక అద్భుతమైన యోగం. ఇలా త్రిగ్రహ కూటమి అంటే మూడు గ్రహాలు, మూడు శుభగ్రహాలు కలిసినందుకు మీకు ఎప్పటి నుంచో వాహనం కొనుక్కోవాలి, ఒక డ్రీమ్ వెహికల్ ఉంటుంది, ఒక బైక్ అనుకోండి, కార్ అనుకోండి, అటువంటివి కొనుగోలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంది. వాహనమే కాకుండా మీకు గృహయోగం, భూయోగం, అదేవిధంగా గతంలో మీ మీద పడినటువంటి నింద తొలగిపోవడానికి, మీకు రావాల్సిన ఆస్తి రావడానికి, మీరు స్వయం కృషితో మీరు సొంతంగా కష్టపడి సంపాదించుకునేది నిల్లు కట్టుకోవడానికి చాలా 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 అనుకూలంగా ఉంది. ముఖ్యంగా జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఉండే ఈ గ్రహస్థితి. తర్వాత లేదంటే తర్వాత ఉంది గురువు ఉన్నందుకు, కాకపోతే ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది చూడండి, ఫలానా గృహం వెతుక్కుంటున్నాము, ఫలానా స్థలం వెతుకుతున్నాము, మాకు అనుకూలమైనది దొరకట్లేదు అంటూ ఉంటారు. ఇది సరైనటువంటి సమయం. మరి ఏలినాడు శని ఒకటి నడుస్తుందిగా మీకు 12వ స్థానంలో శని భగవానుడు ఉండి, శని యొక్క ప్రభావాన్ని కూడా మీకు 4లో ఉండే గురువు యొక్క దృష్టి వలన, నవమ దృష్టి వలన దాని ప్రభావం కూడా తగ్గుతుంది. అంటే గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త మీకు అనుకూలిస్తాయి. అదేవిధంగా మీకు 21వ తేదీ నుంచి కుజుడు కూడా మారిపోతున్నాడు, రాశి నుంచి 2వ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. దీనివల్ల కొంత భూమూలకంగా ధనయోగం ఉంటుంది, కుటుంబ సభ్యులతో చిన్నపాటి డిస్టర్బెన్సెస్, డిస్ప్యూట్స్ కూడా ఉంటూ ఉంటాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం, ఆదివారం ఇటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మరియు నిత్యము కూడా సూర్య భగవాను యొక్క ఆరాధన గుర్తుపెట్టుకోండి. సూర్య ఆరాధన, గణపతి యొక్క ఆరాధన, గణపతి క్షేత్రాలకి, గణపతి ఆలయాలకి ఎక్కువగా వెళ్తూ ఉండండి. మరియు మీరు శని, రాహు, కేతు, కుజుడు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు గురువు, శుక్రుడు, బుధుడు ఈ మూడు గ్రహాలు, మూడు శుభగ్రహాలు పంచమ స్థానంలో కూర్చుంటున్నాయి. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? అదేవిధంగా మీకు ఏలినాడు శని నడుస్తుంది, రాశిలో శని ఉన్నాడు, 12లో రాహు, 6లో కేతువు, 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వెళ్ళినటువంటి కుజుడు, చతుర్థ భావంలో రవి యొక్క సంచారం జరుగుతుంది, 6లో కేతువు. మరి ఈ ఏలినాడు శని ప్రభావం ఎలా ఉండబోతుంది? మూడు గ్రహాల యొక్క కలయిక మీకు ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వనుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పంచమ స్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో ఇది ప్రధానంగా మీరు తీసుకునే నిర్ణయం. ఒక్కోసారి చూడండి, అబ్బా ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నాను, దానివల్ల నా లైఫ్ బాగుంది అంటూ ఉంటాం. మంచి డెసిషన్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకటి, రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఇది. అదేవిధంగా మీరు ఏదైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు, ఎప్పటి నుంచో సంతానం కలగట్లేదు, లేదంటే పలానా మెడిసిన్ వాడతాము, లేకపోతే పలానా ఐవీఎఫ్లు, ఐయుఐలు, లేకపోతే చిన్న చిన్న చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు, అటువంటి వాటికి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది పంచమంలో ఉండే ఈ మూడు గ్రహాలు. సంతాన అభివృద్ధి, ఆల్రెడీ సంతానం ఉన్నారు వాళ్ళకి కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ కలగడం కానివ్వండి, వాళ్ళ యొక్క దుర్వ్యసనాలు మారడం కానివ్వండి, సంతానానికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి క్లియర్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ విషయంలో కొన్ని శుభవార్తలు వినడం, అదేవిధంగా కొంతమంది స్నేహితుల ద్వారా కూడా కొంత మంచి ఫలితాలు రావడం, మీ యొక్క లవ్ ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, క్రియేటివ్ ఫీల్డ్లో రాణించడం, ఇటువంటివన్నీ కూడా పంచమంలో ఉండేటువంటి ఈ మూడు గ్రహాలు మీకు అనుకూల ఫలితాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ రెండులో ఉండేటువంటి కుజుడు ఎప్పుడైతే మూడులోకి మారిపోయాడో కొంత కుటుంబ సంబంధించిన వ్యవహారాల్లో ఉండే గొడవలు కూడా తగ్గుతాయి. మూడులోకి మారినందుకు కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాలు వెళ్ళడానికి 12లో ఉండే రాహు అనుకూలిస్తున్నాడు మీకు. కాకపోతే నిత్య జీవితంలో
కొన్నిసార్లు చూడండి డైలీ లైఫ్లో ఉండే కొన్ని ఆటంకాలు మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. దానికి ఏం చేయాలి అంటే, మీరు కేతు 6లో ఉన్నందుకు డైలీ లైఫ్లో మీరు ఏ పని ప్రారంభిస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చిన్న పని ప్రారంభించినా, చిన్న పని అనుకుంటున్నా, ఒక్కసారి మనసులో ఎప్పుడు కూడా గణపతిని ధ్యానం చేయండి. అలాగే ఏనాడ్స్ అనే ప్రభావం గురువు యొక్క దృష్టి వల్ల తగ్గుతుంది. మీకు ఇప్పుడు అవ్వాల్సిన అంటే లేట్ అవుతున్న కాస్త మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. మంత్ర సాధనకి ఇది మంచి సమయం. మనకి లగ్నం నుంచి పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, శుక్రుడు బుధుడు కూడా కలిసి ఉన్నాడు. మంత్ర సాధన చేయడానికి, ఎవరి దగ్గరైనా గురువు దగ్గర మంత్రం తీసుకోవడానికి, మరి ఉపనయనాది సంస్కారాలు చేయించుకోవడానికి చాలా మంచి సమయం ఇది చెప్పాలంటే. ఇది ఈ యొక్క గ్రహస్థితి మీకు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోండి. ముఖ్యంగా లగ్నంలో శని యొక్క సంచారం, ఎల్నాడు శని ప్రభావం ఉంది కాబట్టి లలితా సహస్రనామాలో ఒక అద్భుతమైన నామం ఉంటుంది. అది చేసుకున్నారంటే ఎల్నాడు శని ప్రభావం 1% కూడా ఉంటుంది. అది ఏమిటి అంటే, ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయై నమః.